శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయానికి నిన్ను నువ్వే ఎందుకు తల్లి నిందించుకుంటూ ఉన్నావు? ఏం జరిగినా సరే అన్నింటికీ నా జాతకమే బాలేదు, ఒకసారి నా జాతకాన్ని చూపించుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నావు కదా? ఎందుకు బిడ్డ? సాయి బిడ్డవైన నువ్వు జాతకం గురించి ఎందుకు అంత ఆలోచిస్తూ ఉన్నావు? జ్యోతిష్యులు నీ జాతకం చూసి వాళ్లకు తెలిసింది చెప్పగలరు, కానీ నువ్వు నమ్ముకున్న నీ బాబాకి నీ జాతకాన్నే మార్చే శక్తి ఉంది. నీ జీవితంలో ఎప్పుడు ఏం జరగాలని నిర్ణయించేది నేనే తల్లి. జ్యోతిష్యం అనేది అబద్ధం కాదు. నీ జీవితంలో జరిగే అన్ని విషయాలకు కర్తను నేనే కదా. మరి నీకెందుకు తల్లి భయం? అన్నింటినీ నేను చూసుకుంటాను. నా భక్తులలో కొందరికి వారి జాతకంలో పిల్లలు లేకపోయినా కానీ వారికి సంతానం కలిగించాను. పెళ్లి యుగం లేని వారికి వివాహం జరిపించాను. నా దగ్గర శరణాగతి పొందిన వారి పూర్తి బాధ్యత నాదే బిడ్డ. మీరందరూ నా బిడ్డలు తల్లి. మీకు అపకారం జరగనిస్తానా చెప్పండి? వారి అవసరాలన్నింటినీ నేను తప్పకుండా తీరుస్తాను. మీ సుఖ దుఃఖాలలో నేను పాలు పంచుకుంటాను. ఈ లోకంలో నన్ను చూస్తూ ఉండు. జాతకం, జ్యోతిష్యం, సోదులు కాకుండా నీ సాయిని నమ్ముకొని ఉండు. నా పాదాల దగ్గర శరణాగతి పొందు. నాకు తోడుగా నా బాబా ఉన్నారు అని నమ్ము చాలు. వెంటనే నీకు కావలసినవన్నీ నీకు అందిస్తాను తల్లి. జీవితం అనేది ఒక పోరాటం అమ్మ. ఈ పోరాటంలో నీకు ఎవ్వరి సహాయం అవసరం లేదు. ఎలాంటి పరిహారాలు కూడా నా భక్తునికి అవసరం లేదు. అలాంటివి చేసి అనవసరంగా నీ డబ్బుని ఖర్చు చేసుకోకు. నీ అన్ని కోరికలు ప్రార్థన రూపంలో నా దగ్గర పెట్టు. నీ మనసుని నాయందు నిలుపు. నేను నీ పోరాటాన్ని ముగింపచేసి నా ఆశీర్వాదం నీకు కలిగిస్తాను బిడ్డ. ఇప్పుడు నీ మనసు ఎంతో గందరగోళంగా ఉంది కదా. అలాంటి సమయంలో ఏది చేయకు తల్లి. ఎవ్వరినీ కూడా దారి చూపమని అడగకు. ఎందుకంటే అందరూ నీ డబ్బు కోసం మాత్రమే నీతో ఉంటారు. నిజాయితీగా ఎవ్వరూ ఉండరు బిడ్డ. ఒకవేళ నిజాయితీగా ఉన్న మనిషి నీకు కనిపించినా వాళ్ళని అర్థం చేసుకోవడానికి నీకు చాలా సమయం పడుతుంది. ఈ లోకంలో దుర్మార్గులే ఎక్కువ సంఖ్యలో ఉంటారు తల్లి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితులలో ఎవ్వరి సలహా తీసుకోకు. ఎవ్వరినీ కూడా సాయం కోరకు. ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకు. కొంచెం నిదానంగా ఆలోచించి అడుగు వెయ్యి తల్లి. నేను నీకు మంచి దారి చూపించి అందులోనే నడిపిస్తాను. నేను అన్నీ చేయగలనమ్మా. నీ జగాన్ని నడిపేదే నేను. నీ జాతకాన్ని మార్చలేనా చెప్పు? ఇప్పుడు నీకున్న బాధలు తాత్కాలికం మాత్రమే, కానీ నీ బాబా శక్తి శాశ్వతమైనది. ఎలాంటి సందర్భంలోనైనా నేను నిన్ను గెలిపిస్తాను తల్లి. ఎందుకంటే నేను చెప్పాను కదా నీకు, నువ్వు నా బిడ్డవి. ఇప్పటికైనా నువ్వు నీ సాయి చెంత చేరావు అంటే నీకు మంచి కాలం ఆరంభమైనట్టే.
నువ్వు అదృష్టవంతునివి అని అర్థం. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నీ జాతకం గురించి అస్సలు దిగులు పడకమ్మా. దాని గురించి నేను చూసుకుంటాను కదా. నువ్వు బాధపడేందుకు ఇక్కడ ఏమీ జరగలేదు. ఒకవేళ అలా జరిగితే వాటిని మార్చడానికి నేనున్నాను కదా. నీ జీవితం బాగుండటానికి మంచి దారిని నేను చూపిస్తాను. నీ సాయి మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా ధైర్యంగా ఉండాలి. నీ మనసులో నీ బాబాని నిలుపుకో. నీ జీవితాన్ని అందంగా నేను మారుస్తాను తల్లి. ఇక ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండు. ఎప్పుడూ నాపై ఉన్న నమ్మకాన్ని కోల్పోకు. నీకు అంతా మంచే జరిగే బాధ్యత, జరిపించే బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వు సంతోషంగా ఎలాంటి చీకు చింత లేకుండా ప్రశాంతంగా ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి, ఈరోజు సందేశం బాబాగారు ఎవరికి చెప్పారో మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. ఎవరి మనస్తత్వం ఏంటో, ఎలాంటి మనసుని కలిగి ఉంటారో, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ ఏదైనా చెడుగా జరిగిందంటే వెంటనే మన జాతకాల మీద మనకే అపనమ్మకం వచ్చేస్తూ ఉంటుంది. నా జాతకమే బాగలేదు, నేను దురదృష్టవంతుణ్ణి అని చెప్పేసి మనల్ని మనమే బ్లేమ్ చేసుకుంటూ ఉంటాం. మరి వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబాగారు ఒకటే మాట చెప్తూ ఉన్నారండి. మీరు జ్యోతిష్యుని దగ్గరకు వెళ్తే మీ జాతకంలో ఉండేదే అతను చెప్పగలడు. కానీ బిడ్డ, నువ్వు కొలిచే నీ బాబా ఏం చేయగలడో తెలుసా? నీ జాతకాన్నే మార్చి రాయగలడు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి అంతటి శక్తిని మన వెనుక పెట్టుకొని పరిగెత్తుకుంటూ జ్యోతిష్యుని దగ్గరకు వెళ్ళడం ఎందుకండి? జ్యోతిష్యులు ఉన్నది ఉన్నట్టే చెప్తారు, దానిని మార్చే శక్తి వాళ్ళకు ఉండదు. కానీ ఆ సర్వాంతర్యామి బాబాగారు, సమస్త లోకాలను పాలించే ఆ తండ్రి తలుచుకుంటే మన జీవితాన్నే మార్చి రాయగలరు. అలాంటి శక్తి మనకు వెనక ఉన్నప్పుడు మనం బాధపడటంలో, భయపడటంలో అర్థమే లేదండి. మీరు చేయవలసిందల్లా మీ ప్రార్థనలన్నీ బాబాగారి దగ్గర పెట్టి, బాబాగారి పాదాల దగ్గర శరణాగతి పొంది ధైర్యంగా ఉండటం, నాకంతా మంచి జరుగుతుంది అని. ఒకవేళ ఏదైనా జ్యోతిషులు మీకు జాతకం బాగలేదు, అలా బాగలేదు, ఇలా జరుగుతుంది అని చెప్పినా సరే మీ ధైర్యాన్ని మీరు కోల్పోవద్దు. దానికంటూ పరిహారాలు ఉంటే చేయించండి. కానీ అక్కడితోనే మీ జీవితం ఆగిపోయింది అని మాత్రం అనుకోకండి. మీరు అసలు ఏమీ చేయకపోయినా పర్వాలేదండి. బాబాగారి పైన పూర్తి విశ్వాసం ఉంచి మొండి ధైర్యంతో ముందుకు వెళ్తే చాలు. ధైర్యవంతులకి అదృష్టం కూడా అదే కలిసి వస్తుందండి. అలా కలిసి వచ్చేలా ఆ తండ్రి చూసుకుంటారు. బాబాగారి మాటలు మీ అందరికీ అర్థమయ్యాయని అనుకుంటూ ఉన్నారండి. ఒకవేళ మీలో ఎవరికైనా జాతకం బాగలేదు, జాతక దోషాలు ఉన్నాయని ఎవరైనా చెప్పినా సరే మీ వెనక ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉందని గుర్తించండి. అదే మన బాబాగారి ఆశీస్సులు. తన బిడ్డలకు ఎటువంటి హాని జరగకుండా ఒక రక్షక కవచంలా బాబాగారు మన ముందు నిలబడిపోతారండి. ఈ ఒక్క విషయాన్ని గుర్తించుకోండి ఫ్రెండ్స్. శ్రద్ధ సబూరితో ఉండండి, పూర్తి విశ్వాసంతో ఉండండి. తన బిడ్డల జీవితంలో ఎలాంటి జాతక దోషాలున్నా సరే తన పిడికిలితో పట్టి లాగి విసిరి పారేస్తారండి వాటిని బాబాగారు. మీరు ధైర్యంగా నిశ్చింతగా ఉండండి, అందరికీ శుభమే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.